ఇది శీలావతి అంటారు. మనకి చేప శీలావతి చేప. దీన్ని ముందు ఇవన్నీ కోసేసిన తర్వాత అప్పుడు దింపు చేద్దాం. 2 కేజీలు చేపకు పట్టుకోలేకపోతాను. ఇది వచ్చి సరిపోతుంది అట్ట. ఏం చెయ్యదులే కాకు. కొద్దిగా అర్థమన్నమాట. గల్లు ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇది పసుపు, ఇది పసుపు అనమాట. ఇది పసుపు, ఇది అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి కలిపి పట్టిన పేస్ట్. ఇది కొత్తిమీర, ఇది కల్లుప్పు, కారం, మెంతు పొడి, ఇది గరం మసాలా. మసాలా దినుసులన్నీ చేసి పొడి పట్టుకున్న మసాలా అన్నమాట. ఇదేమో జీలకర్ర పొడి, ఇది ఉల్లిపాయలు, ఇది ఆయిల్,
ముందే కడిగి శుభ్రంగా నానబెట్టుకున్న చింతపండు. చేపలు 2 కేజీల చేపలకి 100 గ్రాములు చింతపండు అనమాట. 100 గ్రాములు చింతపండు, 2 కేజీలు చేప అనమాట. ఇది 100 గ్రాములు చింతపండు, మెంతి పొడి, పసుపు ఇవన్నీ సొంతంగా పట్టుకున్నాయి అనమాట. అల్లం పేస్ట్ అన్నీ అప్పటికప్పుడు, కారపొడి అవన్నీ నేను పసుపు గుమ్మలు కొని పట్టించుకుంటాం. ముక్కలు అట్లా విశ్రాంతిగా ఉన్న దాంట్లో వండుకోవాలన్నమాట. ఇరుకిరుగు ఉన్న దాంట్లో వండుకోకూడదు. చేపల కూర కొంచెం పెద్ద దాంట్లో ఉండేటట్టు వండుకోవాలన్నమాట. ముందు దీంట్లో పసుపు వేస్తాం. తర్వాత కలుపుకోవాలి. ఉప్పు, చేపల కూరకి కల్లులు ఉప్పు బాగుండదు. కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటే కొద్దిగా తర్వాత చూసుకొని సరిపడగా మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు. ఇప్పుడు కారం. ఇది చేపల కూరలోకి కారం కొంచెం ఎక్కువే బాగుంటుంది. కారం కొంచెం ఎక్కువే ఉండాలి. ఒకసారి కలుపుదాం. ఇది అల్లం వెల్లుల్లి కలిపి పట్టిన పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి కలిపి పట్టిన పేస్ట్. ఇది కొంచెం ఎక్కువే పట్టుకున్నట్టు, ఎక్కువే బాగుంటుంది దీంట్లోకి. ఇది ఉల్లిపాయలు అనమాట. 3 ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు ఉండే ఎక్కువే బాగుంటాయి ఉల్లిపాయలు, ఎందుకంటే ఇది పేస్ట్ చేయకుండా వేస్తాను అన్నమాట. ఇది మెంతిపొడి. ఇది మెంతిపొడి 1 స్పూన్ చాలన్నమాట. ఇది జీలకర్ర పొడి అనమాట. జీలకర్ర పొడి చేసేసుకుంటే బాగుంటుంది అనమాట. 1 స్పూను చాలు. ఇది కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకొని తింపేటప్పుడు కొంచెం వేసుకున్నాం. ఆయిల్ లాస్ట్లో ఎందుకు వేస్తారంటే, ఆయిల్ ముందు వేస్తే మొక్కకి ఉప్పు కారం ఏవి పట్టవన్నమాట. ఆయిల్ దీనికి జిడ్డులాగా అతుక్కుపోయి ఏం పట్టవు. అందుకే ముందు కలుపుకున్న తర్వాత, అప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసి కలుపుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది చేపల కూరకి. కొంచెం వేద్దాం ఆయిల్.
ఇప్పుడు వీటిని ముక్కలను చక్కగా సమానంగా చేసుకొని ఇట్లా సమానంగా చేసుకొని దీంట్లో పులుసు ఇట్లా చక్కగా పిసుకొని 100 గ్రాములు చింతపండు వేసా. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు. మాకైతే 100 గ్రాములు కరెక్ట్ సరిపోద్ది అనమాట. పులుసు పోసిన తర్వాత ముక్క ఎక్కడ కనపడకుండా నీళ్ళలో చక్కగా మునిగినట్టుగా ఉండాలన్నమాట. చేపలు కూడా కరెక్ట్గా ఉడకాలన్నమాట. చక్కగా దగ్గరగా మంచిగా ఉడికితే చాలా బాగుంటుంది. ఇట్లా మా అమ్మ చేసేది, మా అమ్మ మా అత్తగారు చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది కూర. ఇట్లా ఉడికిన తర్వాత చూద్దరు కానీ ఎంత బాగుంటుందో. దీన్ని మూత చక్కగా ఇట్లా పెట్టుకునే దాంట్లోనే వండుకోవాలి. ఇట్లా విసలాంటిగా ఉన్న దాంట్లోనే వండుకోవాలి. చేపల కూర ఇరికిరిగ్గా వండుకోకూడదు, ఊకే గంట పెట్టి తిప్పకూడదు. ఇట్లా మూత పెట్టుకొని ఆవిరి పోకుండా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మునిగిన తర్వాత దగ్గర పడి ఉడికిన తర్వాత దింపేటప్పుడు గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర లైట్గా ఇందాక వేసినాం కాబట్టి కొత్తిమీర, కొంచెం లైట్ కొత్తిమీరను ఈ గరం మసాలా దింపేటప్పుడు వేసుకోవాలన్నమాట. పొయ్యి పెట్టుకుందాం. ఎక్కువ కూడా ఉడకకూడదు. ఎక్కువ ఉడికినా మొక్క చిత్ర అయిపోద్ది, టేస్ట్ ఉంటుంది. సరిపడా మంచిగా ఉడకాలి, కరెక్ట్గా ఉడకాలి. వేసుకొని దీన్ని చక్కగా పొయ్యి మీద పెట్టుకుంటున్నా. మంట అంతా దలగడాలి కాబట్టి పొయ్యి మీద పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే 2 కేజీలు చేపలు కదా, గిన్నె కొంచెం పెద్దది కాబట్టి ఈ పొయ్యి మీద పెట్టుకుంటున్నా. లోపల పొయ్యి మీద కాకుండా ఇట్లా మంట అంతా తల్లి ఉడికితే అంతా మంచిగా ఉడికిద్ది అనమాట. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఈ పొయ్యి కాబట్టి అట్లా చుట్టూ బాగా ఉడుకుతుంది. ఇంత దగ్గర పడాలి. గంట అనేది అసలు పెట్టకూడదు అనమాట. పెట్టినా జాగ్రత్తగా తిప్పుకోవాలి. గంట అనేది పెట్టినా ఒకవేళ జాగ్రత్తగా తిప్పుకోవాలి. ముక్కు చక్కగా చూడండి దగ్గర ఉడికింది అనమాట. మంచిగా ఉడికింది. పులుసు కూడా ఇట్లా ఉండాలి. చెక్కబడి కలుపు ఉండకుండా చక్కగా మంచిగా ఉడికింది అనమాట. దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా అవన్నీ వేసి పొడి చేసుకున్నాం మసాలా అనమాట. కొంచెం కొత్తిమీర, మంట కట్టేసుకొని ముక్క చూసారా చెదరకుండా ఇట్లా జాగ్రత్తగా వండుకోవాలన్నమాట. అడుగంటకుండా చక్కగా జాగ్రత్తగా చేపల కూర వండినప్పుడు కంటే కూడా తెల్లారి తింటే బాగుంటుంది అన్నమాట. వాళ్ళు వండితే రేపు తింటే బాగుంటుంది. చేపల కూర టేస్ట్ వచ్చింది అన్నమాట. ఏ కూర అయినా అట్లా ఉండదు మరి. ఎందుకంటే చేపల కూర మాత్రం వాళ్ళు వండితే రేపు తింటే బాగుంటుంది. మొత్తం పెడుతున్నా. కూర మంచిగా రెడీ అయిందన్నమాట.